మనం చూసుకున్నట్లయితే ఉపాధిలో ముఖ ఆధారిత హాజరు వచ్చే నెల 10 నుంచి రాష్ట్రంలో అమలు దొంగ మస్టర్ల కట్టడికి ప్రయోగం. ఉపాధి హామీ పథకంలో సవాలుగా మారిన దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముఖ ఆధారిత హాజరు విధానం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే శ్రామికుడు 2-3 చోట్ల వేరువేరు పేర్లతో హాజరు వేయించుకునే వీలుండదని తెలుస్తుంది. వచ్చే నెల 10 నుంచి రాష్ట్రంలో కొత్త విధానం అమలుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట. కొత్త విధానంలో ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా శ్రామికులు ప్రతి ఒక్కరి ఫోటో మొబైల్లో ముందుగా తీసి జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. పని ప్రదేశంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మళ్ళీ క్షేత్రస్థాయి సిబ్బంది శ్రామికులు ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ సమయంలో ఒకరి తరపున మరొకరు హాజరైతే అలాంటి వారి ఫోటోలు యాప్ అనుమతించదు. దీనివల్ల ఆన్లైన్లో హాజరు వేయడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఒకే శ్రామికుడు 3-4 చోట్ల వేరువేరు పేర్లతో హాజరై యాప్లో ఫోటోలు అప్లోడ్ చేసి వీలుండేది. ఉదాహరణకు ఈశ్వరరావు అనే శ్రామికుడు ఒకే పంచాయతీలో 4 చోట్ల చేపట్టే పని ప్రదేశాలు హాజరవుతున్నారు. ఒక చోట తన పేరుతో, మిగిలిన 3 చోట్ల జాబ్ కార్డు కలిగిన ఇతరుల పేర్లతో హాజరై వేయించుకుంటున్నారు. కొత్త విధానంలో అలాంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతుంది. వైకాపా ప్రభుత్వంలో దొంగ మస్తల భాగవతం పెద్ద ఎత్తున సాగింది. ఈ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు, క్షేత్రస్థాయి సిబ్బంది కొమ్మక్కే దొంగ మస్తల ద్వారా దోచేశారు. వృత్తి చెందిన వారి పేరుతో కూడా వేతనాలు డ్రా చేసే ఘటనలు అయితే అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆగస్టు 10 నుంచి కొత్త విధానం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఫోటో తీసుకొని అటెండెన్స్ పడితేనే డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావన్నమాట. సో ఇది కొత్త విధానం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.